దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. బైబిల్స్ ఉన్నవారు శ్రద్ధగా తీసి భాగాన్ని చదవాల్సిందో ఒకే వచనాన్ని చదువుతున్నాను. నీవు బహు ప్రియుడు కనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించును. మీరందరూ కలిసి ఆ వచనాన్ని మళ్ళీ చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. డిఎల్ మూడీ అని ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. చాలా పెద్ద దైవజనుడే. ఆయన ఒక రాత్రి ఆయన రూమ్లో కూర్చొని వాక్యాన్ని సిద్ధపడుతున్నాడు. నెక్స్ట్ డే ఏదో మీటింగ్ ఉంది ఆయనకి. ఏ వాక్యం చెప్పాలి అని చెప్పి ధ్యానిస్తూ చాలా శ్రద్ధగా నోట్స్ అది రాసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటా ఉంటే వాళ్ళ అబ్బాయి సడన్గా రూమ్లోకి వచ్చి, వాడు చిన్నోడు, ఒక 4 years ఉంటాయేమో, చాలా అల్లరి చేస్తున్నాడు అంట. అటు ఇటు తిరుగుతున్నాడు. దాని తర్వాత ఏవో డిస్టర్బ్ చేస్తున్నట్టు అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ డిఎల్ మూడీ గారికి చాలాసేపు బహరించారు. సడన్గా తిరిగి అన్నాడు, వాట్ యు వాంట్ అని అన్నారంట. వాట్ యు వాంట్ అంటే ఏం కావాలి నీకు అని అన్నారు. అబ్బాయి నవ్వుతూనే కాసేపు అటు ఇటు చూస్తూ సడన్గా అన్నాడంట, ఐ జస్ట్ వాంట్ టు బీ విత్ యూ అని అన్నాడంట. ఐ జస్ట్ వాంట్ టు బీ విత్ యూ అంటే నీతో ఉండడానికి వచ్చాను అంతే, నువ్వేదో ఇస్తామని కాదు, నాకేమొద్దు నీ దగ్గర నుంచి, నీ దగ్గర ఉండడానికి నేను వచ్చాను. డిఎల్ మూడీ గారు ఒక్క క్షణం అలాగా ఆలోచించి ఆయనకు అర్థమైంది ఏంటంటే ప్రార్థన అంటే ఏంటో మీనింగ్ అక్కడ ఆయనకి అర్థమైంది. ప్రార్థన అంటే ఏదో అడిగడం కాదు దేవుడిని కూర్చొని. ప్రార్థన అంటే దేవుడితో గడపడం, ఆయనతో సమయాన్ని గడపడం, ఆయనతో జీవించే జీవితం, అది ప్రార్థన. సో ప్రేయర్ ఇస్ అ క్లోజ్ కమ్యూనియన్ విత్ గాడ్. ఆయనతో గడపడం అన్నమాట. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పాను అంటే క్రైస్తవుడు వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవుడు అంటేనే దేవునితో కలిసి జీవించే వ్యక్తి. యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడు యేసయ్య మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవం. ఏంటంటే యోహాను 3:16 ఏం రాసుంటుంది? దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక ఏమిస్తారంటండి? నిత్య జీవం. వండర్ఫుల్. సో వెంటనే మనకు క్వశ్చన్ రావాలి అంటే నిత్య జీవం అంటే ఏంటండి అన్న ప్రశ్న మనకు రావాలి. నిత్య జీవం అంటే ఏంటో తెలుసా? నిత్య జీవం అంటే నిత్యము దేవునితో కలిసి జీవించే జీవితం. చెప్పండి, నిత్య జీవం అంటే ఏంటి? నిత్యము దేవునితో కలిసి జీవించే జీవితం ఏంటండి? నిత్య జీవం. ఏ రోజైతే దేవుడు నన్ను రక్షించుకున్నాడు, ఏ రోజైతే నా జీవితాన్ని ఆయన మార్చాడు, ఏ రోజైతే నేను యేసయ్యందు విశ్వాసం ఉంచానో ఆ రోజు నుంచి నేను యేసయ్యతో కలిసి జీవించే జీవితాన్ని ప్రారంభించాను. అది నిత్య జీవం. ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయనతో కలిసి నేను జీవిస్తాను. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకంలో ఆయనతో కలిసి నేను జీవిస్తాను. ఈ అనుభవాన్ని కీర్తనకారుడు 73వ అధ్యాయం 23వ వచనంలో ఎంత చక్కగా రాశాడు చూడండి. కీర్తన 73:23. చూడండి, క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసే 4 లైన్స్ ఎంత చక్కగా ఉన్నాయో. ఆయనను నేను ఎల్లప్పుడూ నీ వద్దన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను ఏం చేస్తున్నావు? నడిపిస్తున్నావు. ఎంతకాలం? తర్వాత ఎక్కడ తీసుకెళ్తావు నువ్వు?
మహిమలోకి తీసుకెళ్తారు. సో క్రిస్టియన్ లైఫ్ అంటే మనం ఎప్పుడు ఎవరి దగ్గర ఉన్నట్టు, యేసయ్య దగ్గర ఉన్నట్టు. ఆయన మన కుడి చెయ్యి, ఎవరు చేపట్టుకున్నారు చెప్పండి? యేసయ్య మన చేపట్టుకున్నాడు, మనం ఆయన చేపట్టుకున్నాం. ఆయన మన చేతి పట్టుకున్నాడు తెలుసా? మనకు అవకాశం ఇస్తే వదిలేస్తాం కదండి. సో ఆయన మన చేయి పట్టుకున్నాడు కాబట్టి ఇంకెప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టాడు. అంతేకాదు, ఆలోచన చెప్తూ నడిపిస్తాడంటండి. వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఆయన ఈ లోకంలో నడిపిస్తూ ఉంటాడు. ఒకరోజు వస్తుంది, ఈ లోకాన్ని విడిచిపెడతాం, ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? మహిమలోకి, ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళిపోతాడు. వండర్ఫుల్. ఇది క్రిస్టియన్ లైఫ్. ఈ వచనం గుర్తుపెట్టేసుకోండి. అయితే రండి, క్రైస్తవ జీవితంలో మనం దేవుడితో ఒక సహవాసంలోకి వచ్చాం, ఒక సంబంధంలోకి వచ్చాం. ఒక సహవాసంలో ఎదగాలి అంటే ఉండాల్సింది ఏంటంటే మాట్లాడుకోవాలి. ఇప్పుడు చూడండి, భార్యాభర్తలు కొత్తగా మ్యారేజ్ అయింది, హస్బెండ్ వైఫ్, వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ పెరగాలంటే ఏం చేయాలి తెలుసా? మాట్లాడుకోవాలి. ఏం చేయాలి? మాట్లాడుకోవాలి. భార్య భర్తతో మాట్లాడాలి, భర్త భార్యతో మాట్లాడాలి. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కానీ ఎప్పుడు మాట్లాడుకోరంటే, ముఖాలు కూడా చూసుకోరంటే వాళ్ళిద్దరి మధ్యన ఏమన్నా సంబంధం పెరుగుతుందా? లేదు. అలాగే దేవునికి మనకి ఉన్న మధ్యన సంబంధం అన్నది పెరగాలి అంటే ఆయన మనతో మాట్లాడాలి, మనం ఆయనతో మాట్లాడాలి కదా. ఆయన మనతో ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. వెరీ గుడ్. మరి మనం ఆయనతో ఎలా మాట్లాడాలి? చూసారా, 2-వే కమ్యూనికేషన్ కదా. ఆయన మనతో మాట్లాడతాడు, మనం కూడా ఆయనతో మాట్లాడతాం. సో ఇది మనం ఆయనతో మాట్లాడడం ఎలా, ఎప్పుడు మనం మాట్లాడితే దేవుని జవాబు మనం పొందుతూ ఉంటాం అన్న ఉద్దేశంతో నేను ఈ వాక్యాన్ని చెప్పడానికి ఆశిస్తున్నాను. ఈ దానియేలు గ్రంథం 9:23 చూస్తే దానియేలు ప్రార్థన చేశాడు, దేవుడు వెంటనే జవాబు ఇచ్చాడు. చూడండి 23వ వచనం, నీవు బహుప్రియుడు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరాడు. ఒక క్వశ్చన్, దానియేలు ప్రార్థన ముగించిన తర్వాత దేవదూత బయలుదేరాడా? ప్రార్థన స్టార్ట్ అవ్వక ముందే బయలుదేరాడా? చెప్పాలి ఈ వచనం ప్రకారంగా. చూసారా మీరు? నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు, ఆరంభం అంటే ఏంటి అర్థం? నువ్వు స్టార్ట్ చేసాడు అంతే, ఇంకా ఆమెనని కూడా అనలే. అప్పుడు ఎవరో దేవుడు ఏం చేశాడంటే గాబ్రియేలు దేవతకి ఆజ్ఞించాడు, ఇదిగో నా బిడ్డ ప్రార్థన చేశాడు, వెళ్ళి జవాబు ఇవ్వు అని చెప్పి. ఏమండి, ఎంతమందికి దేవుడు అంత త్వరగా జవాబు ఇవ్వాలి అని ఆశ కలిగి ఉన్నారు చెప్పండి? దేవుడు మీకు జవాబు ఇవ్వాలని ఆశ ఉందా మీకు? మీ ప్రార్థనకు ఉంది కదా. త్వరగా ఇవ్వాలండి, నాకు శీఘ్రమైన జవాబు దేవుడు ఇవ్వాలండి అన్న ఆశ కలిగి ఉండాలి. అయితే అలాంటి జవాబు ఇప్పుడు దొరుకుతుందండి. దానియేలు నుంచి ఒక 2 లెసన్స్ మనం నేర్చుకోబోతున్నాం. ఎన్ని పాఠాలు? 2 పాఠాలు. మొదటి పాఠం ఏంటంటే అక్కడే రాసింది చూడండి, నీవు బహుప్రియుడు కనుక. కనుక అంటే అర్థం ఏంటంటే ఇలా ఉన్నావు కాబట్టి. ఎలా ఉన్నాడంటే దానియేలు, అందరు చెప్పాలి ఈ మాట ఏంటంటే మామూలు ప్రియుడు కాదు. ఎలాంటి ప్రియుడు? బహుప్రియుడు. సో ఈ దినం దానియేలు బహుప్రియుడుగా ఉన్నాడు కాబట్టి అంత త్వరగా దేవుడు ఆయనకు జవాబు ఇచ్చాడు. మరి నేను దేవునికి బహుప్రియుడిగా ఉండాలంటే ఏం చేయాలి అన్న ప్రశ్న మనము వేసుకోవాలి. దాని గురించి నేను అనేక విషయాలు ఈ దినము చెప్తాను. అయితే అది చెప్పకముందు ఇంకొక విషయాన్ని అడుగుతాను. ఏమండి, దానియేలు చాలా బహుప్రియుడిగా ఉన్నాడండి. వెరీ గుడ్. దానియేలు ఉన్నాడు, సరే నువ్వు నేను ఉండగలమా అన్న ప్రశ్న ముందు వేసుకోవాలి. ఆ ప్రశ్న వేసుకోకపోతే నేను చెప్పినవన్నీ వేస్ట్. అన్ని లెసన్స్ అన్ని వింటారు, బ్రదరు డానియేల్కి అయ్యింది కానీ మన వల్ల అవదండి అంటారు అనమాట. సో డానియేల్కి అలా భక్తిగా దేవునికి బహుప్రియుడిగా ఉండడానికి కారణం ఏంటి అని అర్థం చేసుకుంటే మన వల్ల సాధ్యమా లేదా అన్న ప్రశ్న మనకి జవాబు దొరుకుతుంది. కరెక్ట్నా? మరి దానియేలు అంత దేవుడు బహుప్రియుడిగా ఉన్నాడంటే దానికి కారణం ఏంటి? ఒక్క వచనంలో మనకు అర్థమవుతుంది. దానియేలు 5:11 చూడండి. దానియేలు చాప్టర్ 5:11. దానియేలు గ్రంథం. నీ రాజ్యములో ఒక మనుషున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఒక అన్యురాలు
ఈ మాట దానియేలు కోసం అంటది అనమాట. దానియేలులో ఎవరున్నారు తెలుసా? పరిశుద్ధ దేవతల ఆత్మ. ఆవిడ అన్యురాలు కాబట్టి ఆవిడకి అర్థం కాలే. కానీ మనకు తెలుసు ఎవరున్నారో. దానియేలులో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరున్నారండి? అది చూడండి. క్రిస్టియన్ గురించి ఒక నిర్వచనం ఏంటో తెలుసా? A Christian is an ordinary man but with an extraordinary God in him. అంటే ఒక క్రిస్టియన్, ఒక క్రైస్తవుడు సాధారణమైన వ్యక్తే, కానీ అసాధారణమైన గొప్ప దేవుడు వాళ్ళలో ఉన్నాడు అనమాట. సో మనలో ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎప్పుడు వస్తాడండి అని చూస్తే గలతీ 3:3 చూడండి. గలతీ 3:3, Galatians chapter 3 verse 3. చాలు. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి, నాతో చెప్పండి, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి. ఆరంభం అంటే ఏంటి చెప్పండి? స్టార్టింగ్. సో క్రైస్తవ జీవితం అన్నది ఆరంభం ఎలా జరుగుతుంది చెప్పండి? ఆత్మానుసారంగా. అంటే అర్థమేంటి తెలుసా? నా క్రైస్తవ జీవితం మొదలు పెట్టడమే ఎవరి ద్వారా మొదలు పెడతాను తెలుసా? ఎవరిని బట్టి మొదలు పెడతానని తెలుసా? ఆత్మదేవుడు నా హృదయంలో ఉండి ఆ కార్యాన్ని చేయాలి. మీరు అంటారు, నేను మారు మనసు పొందిన రోజండి అంటాం. అసలు నీకు మారు మనసు అన్నది ఎలా వచ్చింది అసలు? అంటే మారు మనసు అంటే అర్థం ఏంటి? మనసుని ఏం చేయడం? మార్చుకోవడం కదండి. చిచి, నేను ఇక పాత జీవితాన్ని, ఆ పాత విగ్రహాల్ని, పాత అలవాట్లని వదిలేసి నేను యేసే బిడ్డగా నేను జీవిస్తాను అని గొప్ప తీర్మానం చేసుకున్నాం. అసలు ఆ మనసు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు నీకు ఆ మనసు? ఒక వచనం 2 తిమోతి 2:25 తీయాలి. 2 తిమోతి 2:25. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయండి. ఇప్పుడు చెప్పండి, ఆ లైన్ ప్రకారంగా ఎవరు మారు మనసు ఇస్తారు? ఎవరిస్తారు? అక్కడ ఏం రాస్తుంది? దేవుడు ఎదురాడు వారికి ఏం దయచేస్తాడు? మారు మనసు. సో మారు మనసు అన్నది ఇవ్వాలి అంటే ఎవరు ఇవ్వాలి? సో క్రైస్తవ జీవితం అన్నది ఎలా ప్రారంభమవుతానంటే, ఆత్మదేవుడు మన జీవితంలోకి వచ్చి మన హృదయాన్ని ఏం చేస్తాడు తెలుసా? మారుస్తాడు. ఏం చేస్తాడు? సో మన బిగినింగే, మన స్టార్టింగే ఆయన మన జీవితాన్ని మార్చేస్తాడు అనమాట. అర్థమైందా మీకు? ఆయన లేకుండా మన జీవితం అసలు మారదు. ఎప్పుడైతే మనం సువార్త విన్నామో, యేసయ్య నిజమైన దేవుడని, ఆయన జీవితాలను మార్చే దేవుడని, నరకాల నుంచి తప్పించే పరలోకానికి చేర్చే రక్షకుడని ఎప్పుడైతే విన్నామో, ఆత్మదేవుడు మనలోకి వచ్చి ఆయన మీద విశ్వాసాన్ని పుట్టిస్తాడు. అంతేకాదు మన జీవితాన్ని ఆయన ఏం చేస్తాడు? మారుస్తాడు. మరి ఆత్మదేవుడు ఎంతకాలం ఉంటాడండి మన దగ్గర? వచ్చి పనిచేసి వెళ్ళిపోతాడా? యోహాను 14:16 ఏమంటో తెలుసా? John 14:16. చాలు. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే. సో మనతో పాటు ఎవరు ఎల్లప్పుడూ ఉన్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు కదండి. ఇప్పుడు అసలు విషయంకి వచ్చేద్దాం. దానియేలు దేవుడికి బహుప్రియుడిగా ఉన్నాడు అంటే కారణం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కరెక్టే కదండి. ఆ దేవుడు ఈ దినము నీకు నాకు కూడా అలాగా దేవునికి బహుప్రియులుగా ఉండే శక్తిని ఆయన నీకు నాకు కూడా ఇవ్వగలుగుతాడు ఆయన. సరే, ఇప్పుడు ఇది అర్థం చేసుకున్న మనము దేవునికి బహుప్రియులుగా ఉండాలంటే ఏం చేయాలి అన్నది ఇప్పుడు ప్రశ్నించుకుందాం. 7 విషయాలు చెప్తాను. ఎన్ని విషయాలు? 7 విషయాలు. మొట్టమొదటి దానియేలు నుంచి నేర్చుకునే సత్యం ఏంటంటే, ఆయన పరిశుద్ధంగా జీవించాడండి. ఎలా జీవించాడు? ఎక్కడ రాస్తుంది? దానియేలు 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అది తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. సో దానియేలు మనసులో ఏముంది? నన్ను నేను ఏం చేసుకోకూడదు? అపవిత్రపరచకూడదు. ఆ మాటలో నుంచి నేను చెప్తున్నాను, దానియేలు జీవితం ఎలాంటి తెలుసా? పరిశుద్ధమైన జీవితం. చెప్పండి, ఎలాంటి జీవితం అది? మీరు అనొచ్చు, పరిశుద్ధత అంటే ఏంటండి? అదే కొత్త పదం, మాకు తెలీదు, దాని అర్థం ఏంటండి అని అంటే,
దాని మన భాషలో చెప్పాలంటే ప్రత్యేకింపబడిన అని అర్థం. పరిశుద్ధత అంటే ఏం చెప్పండి? ప్రత్యేకింప. దాని ఇంకో భాషలో చెప్పాలంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే టు సెపరేట్ యువర్ సెల్ఫ్ అని అర్థం అనమాట. ఇప్పుడు మన ఇంట్లో కొన్ని మంచి కప్స్ ఉంటాయి. ఆ కప్స్ మనం దేనికి వాడతామంటే, ఓన్లీ ఎవరన్నా మన ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి, అప్పుడే ఆ కప్పులు బయటికి తీస్తాం. మనం వాడం. కానీ ఓన్లీ ఎవరన్నా విలువైన వాళ్ళు ఇంటికి వస్తే అప్పుడే వాటిని బయటికి తీస్తాం. ఓన్లీ విలువైన వాళ్ళ కోసమే ఆ పాత్రను పక్కన పెట్టామన్నమాట. సో దాన్ని ప్రత్యేకపరిచాం. ఇప్పుడు దానియేలు ఏం చేశారంటే తన జీవితాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఎవరి కోసం తెలుసా? దేవుని కోసం. సో తాను ఏమనుకుంటున్నాడంటే, ఈ విలువైన జీవితం, నా శరీరం, ఇది ప్రత్యేకించేశాను. ఎవరి కోసం తెలుసా? దేవుడి కోసం. దేవుడి కోసం. అది ఏంటో తెలుసా అండి? పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఇప్పుడు ఇక్కడ మొదటి చాప్టర్లో ఏం జరుగుతుందండి అన్న ప్రశ్న వేసుకుంటే ఒక విషయం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు ఏ దేశంలో బానిసలుగా ఉన్నారు తెలుసా? బబులోన్ అన్న దేశంలో. ఏ దేశంలో? బబులోన్ అన్న దేశం. అసలు అది ఒరిజినల్ ఏ దేశం అండి అంటే యోధా దేశం. ఏ దేశం? యోధా దేశం ఎవరిదంటే దేవుడు ఏర్పరచుకున్న దేశం. అది ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు. అయితే ఈ బబులోన్ అన్న ఊరు ఎవరూరు తెలుసా? సైతాన్గఢ్ ఊరు. ఎవరూరు? ఎక్కడ రాస్తుంది? ప్రకటన 18:2 చూడండి. ప్రకటన 18:2. చాలు దయ్యానికి నివాస స్థలం అంటండి. ఏ ఊరు అది? బబులోన్. సో సైతాన్గఢ్ ఊరు ఏదండి అంటే మనం ఏం చెప్పాలి? బాబిలోన్. అయితే ఇప్పుడు ఘోరం ఏంటంటే, దేవుని బిడ్డలు ఇప్పుడు ఎవరి కింద బానిసలుగా ఉన్నారంటే బబులోను దేశస్తుల యొక్క కిందన ఎలాగున్నారు? బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు దానియేలులో 15 సంవత్సరాల కుర్రాన్ని తీసుకొచ్చేసారు. ఇప్పుడు అండి సైతాన్గఢ్ దానియేలు లైఫ్లో, దానియేలు జీవితంలో ఎలా పనిచేస్తున్నాడో జాగ్రత్తగా గమనించండి. ఒక చిన్న కుర్రాన్ని పట్టుకొని ఇప్పుడు రాజు ఆస్థానంలోకి తీసుకొచ్చారు. అంటున్నారు, ఇదిగో దానియేలు, నీకు మంచి చదువు ఇస్తానయ్యా. ఎలాంటి చదువు తెలుసా? కల్దీల చదువు. ఎలాంటి చదువు? ఆ కాలంలో కల్దీల చదువు దేంతో ఈక్వల్ అంటే అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లేకపోతే హార్వర్డ్ యూనివర్సిటీలో చదివే అంత విలువైన చదువులు అనమాట. అంటాడు, ఇదిగో యోధా దేశంలో ఇంత విలువైన చదువు ఎప్పుడు చూసావు నువ్వు? ఎప్పుడు చూడలేదు. ఎంత విలువైన చదువు నేను నీకు ఇస్తున్నాను, చదువుకో అని అన్నాడు. వెరీ గుడ్. నెక్స్ట్ మంచి ఫుడ్ ఇస్తున్నాడు. ఎలాంటి ఫుడ్ తెలుసా? రాజు తినే అంత విలువైన ఫుడ్ తీసుకొచ్చి ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఎవడు దేనికి పడకపోయినా దేనికి పడిపోతాడు తెలుసా? ఫుడ్కి పడిపోతారు కదా. మా ఆఫీస్లో కూడా చూస్తారు, బాసులకి మంచి మంచి స్వీట్లు, నేతి మిఠాయిలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు కొంచెం కూల్ చేయడానికి కదా. సో ఫుడ్కి పడిపోతారు. సో దానియేలుకి ఈ బబులోన్లో ఏంటి దొరుకుతుంది? బెస్ట్ ఫుడ్. ఇప్పుడు అసలు విషయం వచ్చాడు. దానియేలు, నీ పేరు నాకు నచ్చలేదు, దానియేలు తీసేసి ఏ పేరు పెడతాను తెలుసా నీకు? బెల్తషాజర్. బెల్తషాజర్ అంటే బయలు దేవత యొక్క పనుడు అని అర్థం అనమాట. సర్వెంట్ ఆఫ్ బయలు అని అర్థం అనమాట. సో ఆ ఉద్దేశం ఏంటో తెలుసా? ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఇదిగో యెరూషలేముని, యోధా ప్రాంతాన్ని, ఆ దేవుణ్ణి అసహించుకో, బబులోన్ని ప్రేమించలేదు. బబులోన్ని ప్రేమించాలి. ఎంత విలువైన నీకు ఎక్కడా కూడా దొరకదు అని చెప్పి మనం నీ బ్రెయిన్ ఏం చేస్తున్నారో వాష్ చేసేస్తున్నారు అనమాట. చూసారా? అయితే ఈ చిన్న కుర్రోడు 15 సంవత్సరాల దానియేలు తన జీవితాన్ని పరిశ్రమ చేసుకుంటాడు. ఓకే, చదువిస్తారా? చదువుకుంటారు, పర్లేదు. పేరు మార్చుకుంటారా? మార్చుకోండి, నాకేం ప్రాబ్లము, అలా పిలుచుకుంటే పిలుచుకో. కానీ ఫుడ్ పెడతావా? ఒకసారి నా బైబిల్ చూస్తాను. అమ్మో, బైబిల్ ఏం రాసింది తెలుసా? అపవిత్రమైనవి, విగ్రహార్పితమైనవి ఏం చేయకూడదనుంది? తినొద్దు, ముట్టుకోద్దనుంది. నేను తిన్నంతే. అరే, ఇంత విలువైన ఫుడ్ నీకు దొరకదు, నేను తిన్నంతే. రాజు చంపేస్తాడు, నేను తిన్నంతే. ఎందుకు తెలుసా? ఈ శరీరం ఎవడో తెలుసా? దేవుడి. దేవుడి. అది అది పరిశుద్ధత అంటే. సైతానుగా నువ్వు ఎన్ని ఎర్రలేసుకోరా, నేను మాత్రం నా దేవుడికే లోపడతాను. ఎందుకంటే ఈ శరీరం ఎవరిది? దేవుడిది. నీ కోసం, నీ పాప కార్యాల కోసం ఈ శరీరాన్ని నేను వాడను. దాట్ ఇస్ హోలీనెస్ అండి. దేవుడు ఎందుకు తెలుసా అండి? బహుప్రియుడు అని చెప్పి వెంటనే జవాబిచ్చాడు. దేవుడి కోసం ఎలా జీవిస్తున్నాడు? పరిశుద్ధంగా జీవిస్తున్నాడు అనమాట. మన జీవితంలో
మనం ఆత్మదేవుని అడగాల్సింది, దేవా నా జీవితంలో నువ్వు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధత. లోటస్ ఎంతమంది తెలుసు? లోటస్ ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది కదా. కానీ మీరు గమనించారో లేదో, బురదలో ఉన్న ఇంత బురద కూడా దానికి అంటనివ్వదు. మనం కూడా పాపలోకంలో ఉన్నాం. మీరు భారతపురంలో ఉన్నారు. ఇక్కడ ఎంత పాపం ఉందో మీకు తెలుసు. నేను కొంచెం బాగా తిరుగునండి. అమెరికా వెళ్ళాను, నార్త్ వెళ్ళాను, వెస్ట్ వెళ్ళాను. లోకం ఎంత చెడిపోయిందో నాకు ఇంకా ఎక్కువ తెలుసు మీకంటే. సైతాను గాడు మనకి ఎంత పాపం చేయడానికి అవకాశం ఇస్తున్నాడు అంటేనండి, ఈ జియో సిమ్ ఒకటి వచ్చింది కదా మనకి, ఇంటర్నెట్ మీకు ఏంటి ఫ్రీ. నువ్వు ఏం చూసుకోవాలంటే చూసుకో. ఎంత అపవిత్రత ఆస్వాదిస్తావంటే మనసు ఏం కోరితే అంత చూసుకో, హ్యాపీగా నీకు ఫ్రీగా ఇస్తాను. ఎంజాయ్ చేయి, నీ కోరికలన్నీ తీర్చుకో. ఒకటి చేయడం కానీ దేవుడు వద్దు, ఆయనకు లోపడటం వద్దు. నువ్వు సైతాను అకౌంట్లో చూసి చెప్పాలి, రే సైతాన ఈ శరీరం ఏంటి, ఈ కళ్ళు ఏంటి, ఈ మనసు ఏంటి ఎవరికి తెలుసా? నా ప్రభుది, ఆయనకి ఇచ్చేసాను అని చెప్పి ఎప్పుడైతే నిలబడతావు, ప్రభు అంటాడు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు అంటాడు. సో మీ శరీరం ఎవరిది చెప్పండి? దేవుని. ఎక్కడ రాస్తుంది బైబిల్లో? ఈ శరీరము దేవునికి ఎక్కడ రాస్తుంది? మొదటి చదవండి వచ్చిన ఎక్కడ? 3:16. రైట్, వెరీ గుడ్. చదవమ్మా. చాలు. మీరు దేవుని ఆలయమైనారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని ఎరుగరా? మనం దేవుని ఆలయం. అది 6:19 కూడా చూస్తే 6:19 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడదని, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. సో దానియేలు నుంచి మనం నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఏంటంటే పరిశుద్ధత. ఏంటండి? హోలీనెస్. ఇంకోటి తెలుసా అండి, ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉంది, హోలీనెస్ ఈజ్ అ ప్రీరిక్విజిట్ ఫర్ సర్వీస్ టు గాడ్. అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఏదైనా పరిచర్య చేయాలంటే ముందు ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? పరిశుద్ధత లేకుండా ఆయన కోసం ఎంత పరిచర్య చేయనా గెట్ అవుట్ అంటాడు అనమాట దేవుడు. ఇప్పుడు మా ఇంటికి మీరు వచ్చారు, మీకు మంచి స్వీట్ పెడుతున్నా, మంచి ప్లేట్లో తీసుకొచ్చి పెట్టాను. ప్లేటు పీతి కొంబ పడుతుంది అనుకోండి, తింటారా మీరు? తింటారా? చేయని విసిరేస్తారు పక్కకి. మీకు శుభ్రత కావాలి కదా. దేవుడు కోరేది ఏంటో తెలుసా? పరిశుద్ధత. సో 2 పాఠం చూద్దాం. దానియేలు జీవితంలో ఆయన బహుప్రియుడు మొదలు. ఎందుకంటే ఆయన జీవితంలో ఏముంది తెలుసా అండి? పరిశుద్ధత. రెండోది ఏంటంటే ఆయన జీవితంలో ఉన్న రెండో అద్భుతమైన పాఠం విశ్వాసం. ఏం చెప్పండి? విశ్వాసం. దీనికోసం కూడా క్లుప్తంగా చెప్తాను. 2వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, ఒకరోజు దానియేలు ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉంటే ఒకళ్ళు వచ్చి తలుపు కొట్టారు. ఎవర్రా అని చెప్పి తలుపు తీసేటప్పటికి రాజు దగ్గర నుంచి ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఏమంటాడంటే, దానియేలు రాజు నేను చంపేమన్నాడు అన్నాడు. మీ ఇంటికి ఎవరన్నా తలుపు కొట్టి వచ్చి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారండి మిమ్మల్ని చంపేమని అని అంటే మీరు ఎలా స్పందిస్తారు? అది సంభవం చచ్చిపోతావు మనం కదండి. అక్కడికెక్కడ పడిపోయి తల్లి తిరిగి పడిపోయి చచ్చిపోతావు కదా. దానియేలుకి అలాంటి అంటే చావు వార్త ఎదుర్కొన్నప్పుడు ఆయన ఎలా స్పందించారు తెలుసా? ఎక్కడ కూడా బెదరలేదండి. ధైర్యం వెళ్ళి అదే రాజు కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడినట్టు ఉంటుంది మనకి. మీరు తర్వాత చదువుకోండి, టైం తక్కువ ఉంది కాబట్టి నేను కొన్ని కట్ చేస్తున్నా. డైరెక్ట్ కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడుతున్నాడు, నాకు కొంచెం టైం ఇవ్వు అని అంటాడు అనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు? చంపమని ఆజ్ఞ ఇచ్చిన అదే రాజు కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడుతున్నాడు. ఏంటండి దానియేలు ధైర్యం అంటే? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23 ఆఖరి లైన్ చదవండి. దానియేలు 5:23 ఆఖరి లైన్. నీ ప్రాణములు నీ సకల మార్గములను ఏ దేవుని వశమునున్నవో. చాలు. దానియేలుకి అర్థమైంది ఏంటి చెప్పండి? నా ప్రాణం ఏంటి, నా మార్గాలు ఏంటి ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుడి చేతిలో ఉన్నాయి. నా ప్రాణం ఏంటి, నన్ను చంపడానికి వచ్చిన వాడి ప్రాణం ఏంటి, అక్కడ ఉన్న రాజు ప్రాణం ఏంటి ఎవరి చేతిలో ఉన్నాయి?
దేవుడి చేతిలో ఉన్నాయి, దేవుడి చేతిలో ఉన్నాయి. ఎప్పుడు నన్నేమీ చేయలేదు. విశ్వాసి సింహం వలె ఎలా ఉంటాడు? ధైర్యం. ద రైచియస్ ఆర్ బోల్డ్ యాజ్ ఎ లయన్. ఏంటండి వాళ్ళ ధైర్యం అంటే, నా జీవితం ఎవరి చేతిలో ఉంది తెలుసా? నా దేవుడు. నా పరిస్థితులు ఎవరి చేతిలో ఉన్నాయో తెలుసా? నా దేవుడి చేతిలో ఉన్నాయి. అదండి మన విశ్వాసం. నా దేవుడు సజీవుడు. ఏమంటే పిరుకోళ్ళు విశ్వాసులు కాదండి. ప్రతిదానికి భయపడి మా చర్చిలో ఒక ఆవిడ ఉంది, గొంతు నొప్పి వచ్చిందంట. వచ్చంటది, ఏమండి గొంతు క్యాన్సర్ ఏమోనండి. ఇప్పుడు భయపడిపోతుంది కదా, గొంతు నొప్పి వస్తే గొంతు క్యాన్సరా? నేను అన్నాను, అసలు నీకు అంత పిరికిదానం ఏంటి? మరణం అంటే నీకు అంత భయం అండి? నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. ఆయన నిన్ను జీవింపజేస్తే ఎవడు కూడా నిన్నేమి చేయలేదు, ఏ రోగం కూడా నిన్నేం చేయలేదు. ఆయన పిలిస్తే వెంటనే వెళ్ళిపోవడమే. నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది తెలుసా? దేవుడి చేతిలో ఉంది. ఆయన పిలిచే వరకు నువ్వు అమర్త్యుడు అంటే అర్థం ఏంటంటే నీకు జాబు లేదన్నమాట. అది ఆయన ధైర్యం, అదే ఆయన ధైర్యం, ఆయన విశ్వాసం. ఆయనకు దేవుడి గురించి ఉన్నతంగా తెలుసు. దానియేలుకి సో రెండోది ఆయన గురించి నేర్చుకున్నారు. రెండో సత్యం ఏంటి? ఆయన ఎవరండి? మంచి విశ్వాసి. ఒక విశ్వాసి తన దేవుని గురించి ఉన్నతంగా తెలియాలి. మీకు ఇప్పుడు నేను ఇలా ఆపి దేవుని గురించి ఒక 10 విషయాలు చెప్పండి అని చెప్పి అన్నారు అనుకోండి, మీరు వెంటనే చెప్పగలరా? ఎంతమంది చెప్పగలరు? నోట్స్ లీకుండా చెప్పాలి. నా దేవుడు ఇలాంటి వాడండి, సర్వశక్తివంతుడండి, సర్వాధికారి అండి. ఎవరు చెప్పగలరు? ఇలా టక 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 మీరు 10 విషయాలు మీరు చెప్పట్లేదంటే మీ దేవుడి గురించి మీకే సరిగ్గా తెలీదు. అందుకోసం మీరు ప్రతిదానికి భయపడిపోతున్నారు. చిన్న ప్రాబ్లం వస్తే భయం అన్నమాట. దేవుడు దాన్ని చూసిన బహుప్రియుడు అన్నాడు. ఎందుకంటే తన దేవుడి మీద గొప్ప విశ్వాసం దానియేలుకి ఉందన్నమాట. దేనికి కూడా అసలు భయపడలేదు. మూడో విషయం చూద్దాం. దానియేలు ఉన్న మూడో విషయం, దేవుడికి బహుప్రియుడు. ఎందుకు తెలుసా? దేవుడు చెప్పమన్నది ఉన్నదున్నట్టు వెళ్ళి చెప్పాడండి. దేవుడు చెప్పమన్నది ఉన్నదున్నట్టు వెళ్ళి చెప్పాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఈ సీన్ జరుగుతుంది. నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. 4వ అధ్యాయంలో దేవుడు దానియేలు చెప్పిన పని ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి ఒక విషయం చెప్పు. ఏం చెప్పమన్నాడు? రాజా, నీకు బాగా గర్వం ఎక్కువైపోయింది కాబట్టి దేవుడు నిన్ను 7 సంవత్సరాలు ఎక్కడ పంపిస్తాడు తెలుసా? అడవిలో పంపిస్తాడు. నీలో నీ మానవ స్వభావాన్ని తీసేస్తాడు, పశువు స్వభావాన్ని నీకు ఇస్తాడు. 7 సంవత్సరాలు నువ్వు పశువులాగా ఉంటావు. ఈ మాట ఎవరు చెప్తున్నాడు తెలుసా? రాజు దగ్గరికి. ఆ టైంలో నెబుకద్నెజర్ పవర్ ఏంటంటే ప్రపంచం అంతా ఒక రాజే ఉండేవాడు. ఆ రాజు ఎవరో తెలుసా? నెబుకద్నెజర్ రాజు. అలాంటి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పమన్నాడు. నన్ను చెప్పమంటే దేవుడు చెప్తావా? మన ఫ్రెండ్కి వెళ్ళి సువార్త చెప్పడానికి తిరిగి అమ్మో నేను ఫీల్ అయిపోతుందేమో అని కదండి. దేవుడు చెప్పమన్న మాట ఉన్నదన్నట్టు ముక్కుసూటిగా నువ్వు చెప్పాలి. డోంట్ బీ అ మెన్ ప్లీజర్. మనుషులు సంతోష పెట్టద్దు. ఎవరిని సంతోష పెట్టాలి తెలుసా? దేవుడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పొగుడుతున్నాను అనుకోండి, మీరు ఇంత మంచోళ్ళు, మీరు అంత మంచోళ్ళు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పి ఇలా పొగుడుతున్నాను అనుకోండి, మీరందరూ ఎంత సంతోషిస్తారంటే, అన్న మీరు 10 సార్లు వచ్చేయండి అన్న, వచ్చేసి మాకు వాకింగ్ చెప్పండి అన్న, మీ మాటలు ఎంత బాగున్నాయంటే మాకు ఇంపుగా ఉన్నాయన్న అని కాసమైతే దండపడేస్తారేమో. కానీ ఒకళ్ళు బాధపడతారు. ఎవరో తెలుసా? నా దేవుడు బాధపడరు. నేను చెప్పాల్సింది మనుషులు సంతోషపెట్టే మాటలు కాదు, ఆయన్ని సంతోషపెట్టే మాటలు. అర్థమైందా? మీరు కూడా సువార్త చెప్పేటప్పుడు సువార్త కఠినంగా ఉంటుంది. ఇదిగో యేసు ప్రభు నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతావు, ఆయన ఒక్కడే రక్షకుడు అని చెప్పి మొక్క సూటిగా ఆడేమనుకుంటాడో నీకు అనవసరం చెప్పంతే. దేవుడు అప్పుడే నువ్వు బహుప్రియుడు అంటారు, బహుప్రియుడు అంటాడు అనమాట. నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే ఆయన జవాబు ఇస్తాడు. నువ్వు మనుషులు సంతోష పెట్టేదాను అనుకో, దేవుడు ఎప్పుడు కూడా సంతోషించు. నా జీవితంలో ఒక పరీక్ష వచ్చింది ఒకసారి. అది చెప్పకముందు కొంచెం తర్వాత చెప్తాను ఆ విషయాన్ని. ఎనివే, మనం 4వ విషయానికి వెళ్దాం. ఇప్పుడు వరకు ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 3 విషయాలు. ఏంటండి? పరిశుద్ధుడు, రెండోది మంచి విశ్వాసి, మూడోది దేవుడు చెప్పమన్నది, 4వది ఏంటో తెలుసా? యథార్థపరుడు. ఏం చెప్పండి?
యథార్థపరుడు. ఇది ఎక్కడ రాస్తుందంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం తెచ్చేస్తేయండి. దానియేలు 6వ అధ్యాయం 4వ వచనం ఎవరైనా చదవండి. చూడండి, ఇక్కడ 6వ అధ్యాయం 4వ వచనంలో దానియేలు ఆఫీసులో ఎలా ఉంటాడో రాస్తుందండి. ఆయన ఆఫీసులో పనిచేసేటప్పుడు అంటే ఏ తప్పు అయినను నేరమైనను దొరకలేదట. సో ఆఫీసులో నమ్మకంగా పనిచేసాడా లేదా? చేశాడు. ఇప్పుడు ఇంట్లో ఎలా ఉన్నాడో ఆలోచిద్దాం. 10వ వచనం చూడండి. అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైకి కిటికీలు యెరూషలేము తట్టులకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చాను. సో ఆఫీస్లో ఎలా ఉన్నాడు, ఇంట్లో ఎలా ఉన్నాడు? ఆఫీస్లో నమ్మకంగా ఉన్నాడు, ఇంట్లో పాపం చేస్తున్నాడా? ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాడు. అక్కడ కూడా వాళ్ళకి తప్పు దొరకలేదు. ఏమండి, డ్యూయల్ రోల్ అంటే ఏంటో తెలుసా మీకు? సినిమాలో డ్యూయల్ రోల్ వేస్తారు అంటే ఏంటి అర్థం? ఒకే మనిషి 2 వేషాలు వేస్తారు కదండి, డ్యూయల్ రోల్ అంటారు. మన జీవితంలో కూడా మనం కొంతమంది డ్యూయల్ రోల్ వేస్తారు అంటే ఏంటో తెలుసా? చర్చ్కి వచ్చినప్పుడు ఒక రోల్ వేస్తారు, ముసుగు లేకపోతే మంచి ఇన్షర్ట్ వేసి బైబిల్ అది సంఖ్యలో పెట్టుకొని ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్. ఒక్కసారి చర్చి బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి రే ఏంట్రా, మాటలు మారిపోతాయి, మన జీవితం మారిపోతాయి. నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం, బూతులు తిడుతూ ఉంటాం, అబద్ధాలు, అపవిత్రమైన జీవితం. సో దీన్ని ఏమంటారు? డ్యూయల్ రోల్ అన్నట్టు. దీన్నే వేషధారులు అంటారు. ఏంటి? దేవుడికి వేషధారులు అంటే అసహ్యం. వేషధారులకు వ్యతిరేక పదం ఏంటంటే యథార్థమైన జీవితం. దానిలో ఒకటే, నేను ఆఫీసులో ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, ఎక్కడున్నా సరే నన్ను ఒకరు చూస్తున్నారు. ఎవరో తెలుసా? నా దేవుడు చూస్తున్నాడు. మనకి అది ఎప్పుడైతే మన మనసులో ఉంటుందండి, ఎప్పుడైతే మనసులో ఉంటుందో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఒకలాగే ఉంటాం. నేను ఒక 7 సంవత్సరాలు మా వైజాగ్ నుంచి దూరంగా ఉన్నా. 4 సంవత్సరాలు ఏమో ఇంజనీరింగ్ చదువుకోవడానికి కడుతున్న ప్రాంతానికి వెళ్ళాను. ఒక 3 సంవత్సరాలు పూనాలో బైబిల్ కాలేజ్కి వెళ్ళాను. వెళ్ళే ప్రతిసారి మా అమ్మగారు ఒక మాట చెప్పేవారు నాకు, నాన్న నువ్వు వెళ్ళే చోటన నీ బంధువులు ఉండరు, నీ తల్లిదండ్రులు ఉండరు, నీ అన్న వాళ్ళు ఎవరు ఉండరు, నువ్వు ఒక్కడే ఉంటావు అక్కడ చదువుకోవడానికి వెళ్ళాను. కానీ ఒకడు గుర్తుపెట్టుకో, నేనెవ్వరు చూడకపోయినా ఒకళ్ళు నేను చూస్తున్నాను. ఎవరు చూస్తున్నారు తెలుసా? దేవుడు చూస్తున్నాడు. మా కళ్ళు కప్పొచ్చు, స్నేహితుల కళ్ళు కప్పొచ్చు, సంఘస్థుల కళ్ళు కప్పొచ్చు, సేవకుల కళ్ళు కప్పొచ్చు, కానీ ఒక కళ్ళు కప్పలేవు, దేవుడి కళ్ళు నువ్వు కప్పలేవు. ఆ భయం నీలో ఉండాలి అనేటప్పటికీ ఆ ఒక్క మాట నాకు పనిచేసిందండి నా హృదయంలో. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, అదే నేను యథార్థంగా జీవించేటట్టు చేసేది దేవుడి భయం. అర్థమైనా? సో దానియేలుని దేవుడు బహు ప్రియుడు అని ఎందుకన్నాడంటే ఆయన జీవితంలో ఉన్నది ఏంటో తెలుసా? యథార్థత, యథార్థత, యథార్థత. సరే, ఇంకొక విషయాన్ని నేను చెప్పి రెండో మా పాయింట్కి మనం వెళ్తాము. ఆయనకు దానియేలుకు కోపం వచ్చింది ఎప్పుడో తెలుసా? ఒక వచనంలో ఉంటుంది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానంలో మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజేస్తాను. సో ఈ 5:17లోనండి దానియేలు చాలా కోపంగా మాట్లాడుతున్నాడు. ఎవరితో తెలుసా? ఒక రాజుతో. ఆ రాజు పేరేంటి చెప్పండి? బెల్షస్సర్. ఏ రాజు? ఆ బెల్షస్సర్ గడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆడెవడంటే నెబుకద్నెజర్ కొడుకు అన్నమాట. వాడు మందిరంలో ఉండాల్సిన పాత్రలను బయటికి తీసుకొచ్చి ఆడి గర్ల్ ఫ్రెండ్స్తో మందు పార్టీ చేసుకుంటున్నాడు. దేవుని మందిరంలో ఉండాల్సిన పాత్రలతో. దేవుని మనసు ఆ టైంలో ఎలా ఉంటుందో ఆలోచించండి. బ్లడ్ బాయిల్ అయిపోద్ది కదండి, అంత కోపం ఉంటుంది. అప్పుడు ఈ లోపల జరిగిన సీన్ ఏంటంటే ఒక వ్రేల్ వచ్చి గోడ మీద రాస్తుంది. ఏమని రాస్తుంది?
మెనే మెనే టెకల్ ఫార్సిన్ అని రాసేస్తుంది. అంతే. అది ఎప్పుడైతే ఆ వేలది చూశాడో మనోడికి గుండు జారిపోయింది, నట్లన్నీ ఊడిపోతున్నాయి అనమాట. భయం వేసేస్తుంది. అది తెలిసింది అది ఏదో తప్పు చేశాను, అందుకోసం ఏదో జరగబోతుంది నాకు అని. అంతే. అందరిని అడిగాడు ఆ రైటింగ్ మీనింగ్ ఏంటి, దానికి అర్థం ఏంటి అంటే ఎవరు చెప్పలేకపోతున్నాడు. అప్పుడు వాళ్ళ తల్లి వచ్చి అంటది, ఇదిగో మన 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 దేశంలో ఒక ఆయన ఉన్నాడు, దేవుని ఆత్మలు కలవాడు ఉన్నాడు ఒక ఆయన పిలిపించు దానియల్ని అని అంటే దానియలు వస్తాడండి. వచ్చి రాజా నువ్వు చిరకాలం జీవించిన దాకా ఇలాంటి మాటలేమంటలే. దానియలు వచ్చినంటే అంటున్నాడు, దానియలు నువ్వు చెప్పగలవా, నువ్వు చెప్తే నీకు బంగారు ఇస్తాను, నీకు వెండి ఇస్తాను, నీకు అది ఇస్తాను ఇది ఇస్తానంటే దానియలు ఎలా మాట్లాడి తెలుసా, ఓయ్ నువ్వు ఇచ్చినవని నీ దగ్గర ఉంచుకో, ఆడొక్క కావాలి ఇవి. ఎవరితో మాట్లాడుతున్నాడు కదా, ఎవరితో మాట్లాడుతున్నాడు? రాజుతోనండి. మండిపోతుంది అన్నమాట దానియాలకి. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటేనండి, దేవుడికి ఏ విషయంలో కోపం వస్తుందో ఆ విషయంలోనే నీకు నాకు కూడా కోపమో రావాలి. మాకు ఒక్కొక్కసారి ఏ విషయాల్లో కోపాలు వస్తాయి తెలుసా? ఒకడంటే ఇంట్లో వాళ్ళమ్మ మంచి వంట వండి తీసుకొచ్చి నాన్న భోంచే అంటే ఇది కోపం వచ్చి ప్లేట్ని వేయడం తన్నాడట. ఎందుకు వచ్చింది తెలుసా అంత కోపం? ఆడికి నచ్చన కూర వండారట. ఎందుకంటే వచ్చింది కోపం ఆడికి నచ్చన కూర వండారట. టీవీ చూస్తున్నాడట. చూస్తుంటే ఎవరో ఇంట్లో వాళ్ళు వచ్చి ఛానల్ మార్చారు. ఆ ఛానల్ పెట్టు, ఆ ఛానల్ పెట్టు అంటే వెంటనే అంతే అటు చేతిలో సెల్ ఫోన్ నుంచి వేసిపోయాడట టీవీకి. ఎందుకు కోపం వచ్చింది ఆడికి నచ్చింది పెట్టలేదు. చూడండి, మనకి కూడా కొన్నిసార్లు కోపాలు వస్తాయి. ఎందుకు వస్తాయి తెలుసా? మనం అనుకున్నది మనకి జరగట్లేదు కాబట్టి. కోపంలో 2 రకాలు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సెల్ఫిష్ యాంగర్, గాడ్లీ యాంగర్. చెప్పండి, సెల్ఫిష్ యాంగర్, గాడ్లీ యాంగర్. సెల్ఫిష్ అంటే ఏంటి? స్వార్థం అనమాట. అంటే నువ్వు అనుకున్నది నీకు జరగట్లేదు కాబట్టి నీకేమొస్తున్నాయి? కోపాలు. అది పాపం, అది పాపం. అది కానీ నీ కోపం రావాలి ఎప్పుడో తెలుసా? దేవుడికి ఏ విషయంలో కోపం వస్తుందో ఆ విషయంలో నీకు ఏం రావాలి? సింపుల్గా చెప్తాను. యోసేపుకి కోపం వచ్చిందండి ఎప్పుడు తెలుసా? ఇంట్లో వాళ్ళ అన్నలు ఉన్నారు, ఏదో పనులు చేస్తున్నారు. ముఖంలోకి వెళ్ళి చెప్పాడు, రే ఇంట్లో ఇలాంటి అక్రమాలు జరగకూడదు, మళ్ళీ జరిగాయా వెళ్ళి నాన్నతో చెప్తాను నేను అని చెప్పి వాళ్ళు చేసిన తప్పులని వెళ్ళి ఎవరు చెప్తున్నాడు? ఎందుకంటే యోసేపుకి తెలుసు దేవునికి ఇష్టం లేని పనులు ఇంట్లో జరుగుతున్నాయి. ఇంకో విషయం చెప్తాను, తల్లిదండ్రులకు కూడా ఎప్పుడు కోపం రావాలో అన్న దాని గురించి చెప్తున్నాను. చిన్నప్పుడు మా నాన్నగారు అమ్మగారు కొన్ని విషయాలు చాలా కోపం పడేవారు. ఏ విషయాల్లో తెలుసా? నేను ఒకవేళ సరిగ్గా భోజనం చేయట్లేదు అనుకో, కోపం వచ్చేది కదా వాళ్ళకి, బొజ్జగించేవాడు. నన్ను తినరా అని చెప్పి బొజ్జగించేవారు. సరిగ్గా మార్పులు రాలేదనుకో ఎలా చదవాలో ఏంటో హెచ్చరించేవారు. భవిష్యత్తులో బాగా చదువుకుంటే ఎలా ఉంటుందో ఇవన్నీ చెప్పేవారు. అంతేగాని అలాంటప్పుడు వాళ్ళ కోపాలు వచ్చేవి కాదు. నేను ఎప్పుడన్నా అబద్ధం ఆడాను అనుకోండి, వేళ ఉండేదండి, బెల్టు, కర్ర, స్కేలు, మా చెల్లిని అడగండి చెప్తాను, ఫుల్ రౌండ్ ఉండేది. సో ఎప్పుడు వచ్చింది కోపం వాళ్ళకి? నేను అబద్ధం ఆడినప్పుడు, లేకపోతే ఏదో అక్రమం పని చేసినప్పుడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అబద్ధం ఆడు పెదవులు యెహోవాకు హేలు. నేను అబద్ధం ఆడానండి, ఎవరికి కోపం వచ్చింది? దేవుడికి కోపం. దేవుడికి ఏ విషయంలో కోపం వస్తే ఆ విషయంలో నీకు కూడా ఏం రావాలి తెలుసా? కోపం కదా, రోషం రావాలి. ఎవడైనా నీ ప్రభుని ఎవడైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు రోషం రావాలి. దేవుడు అందుకోసం దానియలు ఏమంటాడు తెలుసా? నువ్వు బహు ప్రియుడు. సో దానియల్లో 2 విషయాలు చెప్తాను అన్నాను. మొదటిదేమో ఆయన ఎందుకు దేవుడు ఆయన ప్రార్థన విన్నాడంటే, ఒకటి ఏంటంటే ఆయన ఎవరు? బహు ప్రియుడు. ఎన్ని విషయాలు చెప్పాను? 5 విషయాలు చెప్పాను. బహుప్రియుడు ఎందుకండి? నెంబర్ 1 పరిశుద్ధంగా జీవించాడు. 2 విశ్వాసి, ధైర్యం కలిగిన విశ్వాసి. 3 దేవుడు చెప్పింది ఉండదన్నట్టు మనిషికి భయపడకుండా వెళ్ళి చెప్పేశాడు డైరెక్ట్ ముఖంలో. యథార్థవంతుడు. మనుషుల కోసం భక్తి చేశాడా? దేవుడు చూస్తున్నాడని భక్తి చేశాడా? దేవుడు చూస్తున్నాడు నన్ను అన్న భయంతో భక్తి కలిగి ఉన్నాడు. 5 ఏ విషయంలో కోపం వచ్చింది ఆయనకి? దేవుడికి ఏ విషయంలో కోపం వస్తుందో ఆ విషయంలో ఆయనకి. అది మొదటి చెప్పండి. 2వదండి, ఇంకెందుకు దేవుడు ఆయన ప్రార్థన అంత శీఘ్రంగా విన్నాడు అంటే, దేవుడు కోరిన ప్రార్థన చేశాడండి. ఎలాంటి ప్రార్థన చేశాడు? దాని గురించి కూడా 2 మాటలు చెప్పి ముగించేస్తాను.
దేవుడు కోరే ప్రార్థన ఏంటండి? దేవుడు ఏ ప్రార్థన బట్టి ఆ ప్రార్థన వెండా అంటే వెండదు. కయ్యేను ఏబేలు గురించి ఎంతమందికి తెలుసు? కయ్యేను ఏబేలు ఇద్దరూ అర్పణ ఇచ్చారండి. ఎవరిది అంగీకరించాడు, ఎవరిది అంగీకరించలేదు? కయ్యేను అంగీకరించాడా? ఏబేలు అంగీకరించాడు. కయ్యేనుది ఐ డోంట్ వాంట్ అన్నాడు. అదేంటండి అంత ప్రేమతో తీసుకొస్తే? ఇద్దరూ తీసుకొచ్చారు కదండి, ఇద్దరిది దేవుడు తీసుకోవాలి కదండి. నో, ఆయనకు అంగీకరించిన ప్రార్థన ఆయన అసలు వెండు. సో దేవునికి అంగీకారమయ్యే ప్రార్థన ఏంటండి? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి యోహాను 5:14 చదువుకోండి. ఇప్పుడు వద్దు, తర్వాత చదువుకోండి. దేవునికి చిత్తానుసారమైన అంగీకారమైన ప్రార్థన ఏంటండి? 4 విషయాలు చెప్తాను. మొదటి ఏంటో తెలుసా? ఆయన ప్రార్థన చేసేటప్పుడు వాక్యం చదివి అప్పుడు ప్రార్థన చేయాలటండి. ఏం చేయాలట? వాక్యం చదివి అప్పుడు ప్రార్థన చేయాలి. ఎక్కడ రాస్తుందండి అంటే దానియేలు 9 అని చెప్తారు. దానియేలు 9:2 ఒకసారి చదవండి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరంలో సంపూర్ణ అవుచున్నవి అని గ్రంథముల వల్ల గ్రహించితిని. అంతటా నేను గోనబెట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయుటకై. చాలు. ప్రార్థన చేయకముందు ఏ గ్రంథాన్ని చదువుకున్నాడు దానియేలు? ఏ గ్రంథం చదివాడు? 2వ వచనం ప్రకారంగా ఇర్మీయా గ్రంథం. మీరు ఎప్పుడు ఇర్మీయా గ్రంథం చదువుకున్నారా? ఇట్లా ఊరికండి సామెతలు కీర్తనలు తప్ప ఇర్మీయాలు ఏంటండి? దానియేలు ఏం చదువుతున్నాడు? ఇర్మీయా గ్రంథాన్ని చదువుకుంటున్నాడు. చదువుకుంటుంటే దేవుడు వాక్యం ద్వారా ఒక విషయాన్ని తనతో మాట్లాడాడు. ఎప్పుడైతే మాట్లాడాడోనండి ఆయనకి భారం కలిగిందంట. ఆత్మదేవుడు కూడానండి మనం బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం తీసుకొస్తూ ఈ విషయం గురించి ఎందుకు ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేయని చెప్పి పక్క నుంచి అది ఏం చేస్తాడు? ప్రేరేపణ మనకి తీసుకొస్తాడు. నా జీవితంలో కూడా నేను ఒకసారి కీర్తన చదువుకుంటా ఉంటే ఒక వచనం నాకు దేవుడు ఈ విషయం కోసం ప్రార్థన చేయి అన్నట్టుగా ప్రేరణ తీసుకొచ్చాడు. ఏ వచనం తెలుసా? కీర్తన 19:14 లేకూడదంటే తీయొద్దు, చెప్తాను. నా నోటి మాట నా హృదయ ధ్యానము నీ దృష్టికి ఎలా ఉండాలి? అంగీకారం ఉండాలి. అంటే నాకు వెంటనే అనిపించింది, ప్రభువా నా నోటి మాట కూడా, అంతేకాకుండా నా హృదయ ధ్యానం అంటే ఏంటండి? ఆలోచన. నా ఆలోచనలు కూడా ఎలా ఉండాలి తెలుసా? నీకు అంగీకారం. ప్రభువా నాకు సహాయం చేయవా? నా నోటి మాట నీకు అంగీకారంగా ఉండాలి, నా ఆలోచనలు కూడా ఎలా ఉండాలి తెలుసా? నీకు సో ఆ మనసు నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మదేవుడు ఎప్పుడైతే నేను బైబిల్ చదువుకుంటున్నా ఉన్నానో ఆయన నాకు ఆ ప్రేరేపణ తీసుకొస్తాడు. మీరు వాక్యం వినేటప్పుడు కూడా శ్రద్ధగా వింటా ఉంటే ఆత్మదేవుడు మీకు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో నువ్వు సరిగ్గా లేవు కదా, ఈ విషయం కోసం నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పి ఆయన మనకు ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు. సో అందుకోసం అండి దేవుడు అంగీకారమైన ప్రార్థన చేయాలంటే ముందు బైబిల్ తీసి సిద్ధపడాలి ప్రార్థన కోసం. కరెక్టే కదండి? వాక్యం వినాలి, అప్పుడు దేవుడు మన హృదయాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మన పాపాన్ని క్లియర్గా ఆయన మనకి చూపిస్తూ ఉంటాడు. నువ్వు ఈ విషయంలో సరిగ్గా లేవు అని చెప్పి భక్తులు క్లియర్గా వాక్యాన్ని చెప్తున్నప్పుడు నీకు భారం కలుగుతుంది, అప్పుడు ప్రార్థనకు చేస్తాం. రెండోది మనం చేయాల్సింది దేవుడు అంగీకారమైన ప్రార్థన ఏంటంటే వాక్యం చదువుకోవడమే కాదు, రెండోది దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో ఏం చేయాలి? దానియేలు ఎలా తగ్గించుకున్నాడు తెలుసా? 3వ వచనం చూడండి ఏం చేశాడు. అంతటా నేను గోనె బట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకే ప్రభు ఒక దేవుని ఎదుట నా మనసును నిబ్రం. ఏం బట్టలు వేసుకున్నాడు? గోనె బట్టలు. తల మీద ఏం వేసుకున్నాడు? ధూళి తలపైన వేసుకున్నాడు. అక్కడ దానియేలు నేర్పిస్తుంది ఏంటో తెలుసా? తల మీద దుమ్ము ఏం వేసుకున్నాడు తెలుసా? దేవుడు ముందు చెప్తున్నాడు, దేవా నువ్వు దేవాది దేవుడు, నేను నీ ముందు ఏంటో తెలుసా? దుమ్ము. నేను ఎవరిని? దుమ్ము. బైబిల్లో మన గురించి, మనిషి గురించి ఎలా పోలికలు ఉన్నాయి తెలుసా అండి? మనమంట నీటి బుడగ, ఇంకేంటి ఆవిరి, ఇంకా త్రాసు మీద ధూళి వంటి వాడు, నీటి బుడగలు వాడు, ఆవిరి వంటి వాడు, ఎంత అల్పులం అని చెప్పి బైబిల్ చెప్తుంది. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అంటున్నాడు. సో అంత అల్పులు మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పటికీ అంతగా మనము తగ్గి నేను ధూళిని. ఆయన అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుణ్ణి బేరవాడుతున్నాడు అనమాట. ప్రభువా 50 మంది ఉంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయవా, 40 మంది ఉంటే నాశనం చేయవా అని చెప్పి బేరలాడుతున్నాడు.
ఆ టైంలో 27వ వచనానికి వచ్చినప్పుడు ఒకటి అంటాడు, ఇదిగో నేను ఎవరిని, ధూళిని, నేను ఇంకెవరిని, బూడిదను నా దేవుడితో మాట్లాడుతున్నానని చెప్పి మనం అంతగా ఆయన ముందు ఏం చేయాలి తెలుసా అండి? తగ్గించుకోవాలి. దేవా, నేను నీ దగ్గర మాట్లాడే అర్హత కూడా నాకు లేదు అని అంతగా తగ్గించుకోవాలి. మన ఘనత, మన గర్వాలు అన్నీ కూడా పక్కన పడేయాలి. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళ ప్రార్థనే దేవుడు కూడా వింటాడండి. మూడో లక్షణాన్ని చెప్తున్నాను. మూడో లక్షణం ఎన్ని విషయాలు నేర్చుకున్నా? 2 విషయాలు. ముందు వాక్యం విప్పి వాక్యాన్ని చదువుతూ సిద్ధపడుతూ ప్రార్థన చేయాలి. రెండోది దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనం తగ్గించుకొని నేను అనర్హుడినైనా నిన్ను అడగడానికి కూడా. కొంతమంది ఏమంటారంటే, నాకు కాకపోతే ఎవరు చేస్తాడు, నీకు అసలు చేయకూడదు. ఎందుకంటే ఆయన దృష్టిలో నువ్వు అంత పాపాత్ముడు కాబట్టి. యాకోబే అంటాడు, దేవా నువ్వు చేసే మేళ్ళకి అపాత్రుడను. ఏమంటాడు తెలుసా? అపాత్రుడని అంటాడు 32:10 ఆదికాండం. సో అలాగా తగ్గించుకోవాలి. మూడోది ఏంటో తెలుసా? చాలా ప్రాముఖ్యమైనది, మన పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. చూడండి 4వ వచనం ఏం చేస్తున్నాడు? నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? తన పాపాన్ని ఒప్పుకున్నాడని చెప్పి 4వ వచనంలో మనం ఒకసారి ఎవరైనా చదవండి దయచేసి. ప్రార్థన చేసి ఒప్పుకున్నది ఏమనగా, ప్రభువా మహాత్మ్యం కలిగిన భీకరుడు దేవా, నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేసుకున్నాడు. మేమైతే 5వ వచనం చెప్పి తను చేసిన పాపాలు ఏంటో రాస్తున్నాడు. ముందు 5వ వచనం ఏమంటాడంటే, చాలు నేను చెప్తాను వినండి. నీ ప్రవక్తలు వాక్యం చెప్తున్నప్పుడు వినలేదు అంటున్నాడు అనమాట. చూడండి, ఆలకించలేదు అని రాస్తారు. చూడండి 5వ వచనం చివరిన ఏముంటుంది చూడండి, చెప్పిన మాటలను. సో వాక్యం చెప్పినప్పుడు వినకపోతే అదేంటో తెలుసా? పాపం. ఇక్కడ ఎంతమంది బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్ చెప్పండి. బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్ అంటే ఏంటి తెలుసా? శరీరం ఇక్కడే ఉంటుంది స్తోపం వల్లే, కానీ మనసు ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఉంటుంది అన్నమాట. సో వాక్యం వినకపోవడం పాపం. కొన్ని విని లోబడకపోతే 6వ వచనం చూడండి, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట. చూడండి, బొబ్బిలి సంఘస్థులు, భారతపురం సంఘస్థులు, మీకున్నంత వాక్యం చాలా సంఘస్థులకు లేదు. కానీ దేవుడు మీకు ఎక్కువ వాక్యం ఇచ్చాడు అంటే మీకు లోబడే బాధ్యత కూడా మీకు ఎక్కువ ఉంది. దేవుడు ద బెస్ట్ లైఫ్ కోరుకుంటున్నాడు. మరి మీరు మానితే దేవుని దృష్టిలో ఏం చేసినట్టు తెలుసా అండి? పాపం చేసినట్టు. ఇంకోటి చూడండి, ఇక్కడ అంటున్నాడు, పాపులమును దుష్టములను చెడుతనమును ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన 4 మాటలు అంటున్నాడు తన పాపాల గురించి. పాపం చేశాం, నాతో చెప్పండి, పాపులు, దుష్టులు, చెడుతనము, తిరుగుబాటు. ఏంట 4 మాటలు? పాపులు, దుష్టులు, చెడుతనము, తిరుగుబాటు. ఈ 4 మాటలకు అర్థం ఏంటో తెలుసా? పాపం అంటే గురి తప్పుట. ఏం చెప్పండి? అంటే దేవుడు ఒక గురితో మనల్ని రక్షించుకున్నాడు, ఆ గురి ప్రకారంగా జీవించకపోవడమే ఏంటో తెలుసా? దేవుడు మనం రక్షించుకోలేదు. ఎందుకంటే ఆయన ఎదుటగా పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండాలని మనల్ని రక్షించుకున్నాడు. అలా జీవించకపోవడం ఏంటో తెలుసా అండి? రెండో మాట ఏంటి? దుష్టులు అంటే ఏంటి చెప్పనా? దుష్టులు అంటే మాట గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గరికి వెళ్ళి నా జోలికి రాక అందరూ ఏంటో తెలుసా? దుష్టత్వం. దేవుని దగ్గరికి వెళ్ళి ఏమన్నాం? నా జోలికి. ఒకసారి మనసు పాపం చేయమని ప్రేరేపిస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే వాక్యం వినపడుతూ ఉంటుంది పక్క నుంచి, దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తామంటే, నా జోలికి కాసేపు రాక నా పాపాన్ని నేను ఎంజాయ్ చేయలేని చెప్పి దేవుని మాటలు కూడా ఏం చేస్తాం? పక్కకి తోసేస్తామే. అదే అర్థం ఏంటంటే దుష్టత్వం. ఏంటది? దుష్టత్వం. ఎన్నిసార్లు దేవుడు వాక్యాన్ని గుర్తు చేస్తుంటే పక్కకు నెట్టేమో కదండి. ఇంకో మాట ఉంది అక్కడ, చెడుతనం. చెడుతనం అంటే ఏంటో తెలుసా? అలవాటు అయిపోయిన పాపం అంటే. చెడుతనం అంటే ఏంటి? కొన్ని పాపాలు మనకి ఎంత అలవాటు అయిపోయినానండి, అది అసలు పాపంగా కూడా మనకి అనిపించట్లేదు. కొంతమందికి బ్లూ ఫిల్మ్లు చూడడం అది ఎంత అలవాటు అయిపోయిందంటే ఇంకా అది పాపం అని కూడా పెద్దగా మనకి అనిపించట్లేదు అనమాట. కొంతమందికి ఒక అక్రమ సంబంధం ఎంత అలవాటు అయిపోయిందంటే అది ఇంకా పాపంగా కూడా మనకు పెద్దగా అనిపించట్లేదు అనమాట. దాన్ని ఒప్పుకుంటున్నాడు, దేవా పాపం చేశాం, దుష్టత్వం చేశాం, చెడుతనం చేస్తూ ప్రవర్తించాం. ఇంకో మాట అంటున్నాడు, తిరుగుబాటు అంటే తెలుసా?
మీకు ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి, వాడి ఇంట్లో అల్లరి చేస్తున్నాడు. అల్లరి చేస్తుంటే మీరేమన్నారంటే, రే అల్లరి చేయకు నువ్వు అని అంటే ఆయన అల్లరి చేస్తున్నాడు. చెప్పానా అల్లరి చేద్దని అని అంటే అయినా అల్లరి చేస్తాడు. ఈసారి మీకు ఏమొస్తుంది? ఏంట్రా చెప్తాడు వెంటలేదు అల్లరి చేయగా అని అన్నారు అనుకోండి, ఆడు వెంటనే మీ వెనక్కి తిరిగి నా జోలికి నువ్వు అని అన్నాడు అనుకోండి, ఆడు ఏం చేసినట్టు? తిరుగువాడు చేసినట్టు. వెంటనే వీడు నా మీద ఏం చేస్తాడు? మనం ఎంత నవ్వుకుంటున్నాం కానీ మనం పాపం చేసినప్పుడు ఎవరి మీద తిరగబడినట్టు తెలుసా? నా జోలికి నువ్వు రావు. ఎంత అర్థమవుతుంది పాపం యొక్క సీరియస్నెస్ ఏంటో. ఇలాంటి పనులు చేసి దేవుడు ఎప్పుడు తెలుసా మన ప్రార్థన వింటాడు? మన పాపం దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు. అర్థమైందా? సో వాక్యం వింటూ సిద్ధపడి ప్రార్థన చేయాలి, తగ్గించుకొని ప్రార్థన చేయాలి, మన పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. ఇంకొక మాట 18వ వచనం చదవండి, ముగించేసుకుందాం. నీ గొప్ప కార్యములు బట్టి మేము నిన్ను, నీ గొప్ప కనికరములు బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాము కానీ మా స్వనీతి కార్యములు బట్టి కాదు. దేని బట్టి ప్రార్థన చేస్తున్నట్టు చెప్పండి? నీ కనికరాన్ని బట్టి. నీ కనికరాన్ని బట్టి, నా స్వనీతిని బట్టి కాదు, నీ కనికరాన్ని బట్టి నాకు సహాయము చేయి. కనికరం అంటే ఏంటో తెలుసా అండి? మీ ఇంటికి అడుక్కున్నాడు వచ్చాడు అనుకోండి, ఎలా అడుగుతాడు? అమ్మా ఏదన్నా దయచేయండి అన్నట్టుగా దీనంగా అడుగుతాడు కదా. ఆడన్న మాటలో అర్థం ఏంటంటే, ఇదిగో మీరు నాకు ఇవ్వడానికి నాలో ఏ అర్హత లేదు, మీకు ఏం మేలు చేయలేదు నేను ఎప్పుడు, లేకపోతే నా వల్ల మీకు ఏ లాభం కలగలేదు. మీరు ఇవ్వాలి అంటే దయ ఉంచి నాకు ఇవ్వాలి. మనం కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడగాల్సిన, ప్రభువా నేను నిన్ను అడగడానికి, నువ్వు నాకు ఇవ్వడానికి ఏ కారణం కూడా లేదు, అయోగ్యుల్నే నీ సన్నిధిలో తగ్గించుకొని సరిచేసుకుంటూ నా పాపాన్ని ఒప్పుకొని అడుగుతున్నాను, దయచేసి అయోగ్యుడిని నేను జ్ఞాపకం చేసుకున్నాను దయచేవా అని చెప్పి అంతగా దీనుడుగా తగ్గించుకోవడం ఎప్పుడైతే అడుగుతామండి, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. సో నాకు మీ ముందు పెట్టాల్సింది 2 మాటలు. దేవుడు మీ ప్రార్థన వినాలంటే ముందు ఆయనకి ఇష్టలుగా, ఆయనకి ఆ మాట ఏంటది? బహు ప్రియులుగా మీరు జీవించాలి. దేవుడు కోరే ప్రార్థన మీరు చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించుకుంటారు. దయచేసి మా గురించి ప్రార్థన చేసుకుని